ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనమున ఉన్నది. ఆ వాగ్దాన వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దాన వచ్చిన భాగము ఈ విధంగా రాయబడి ఉన్నది. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును అని అక్కడ మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులకు, యూదులకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు ఆపద కలిగింది. అయితే ఆ సమయంలో వారు దేవుణ్ణి ఆశ్రయించడం మానివేసి ఐగుప్తు సహాయం కొరకు పరిగెడుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా వారిని గద్దిస్తూ హెచ్చరిస్తున్నట్లు అక్కడ మనకు కనబడుతుంది. అంటే దేవుని మహోన్నత ఘనమైన ఆశ్చర్య కార్యములను దేవుని ప్రజలు మరచి ఐగుప్తు గుర్రములను, వారి రథములను, రౌతులను, వాటి మీద వారి నమ్మిక ఉంచి వాటిని ఆశ్రయించిన వారిగా వారు ఉన్నట్లు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారికి శ్రమ అని దేవుడు తెలియపరుస్తున్నట్లు కూడా అక్కడ మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు దేవుడు తెలియపరుస్తూ అక్కడ అద్భుతమైన మాటను దేవుడు తెలియపరిచారు. ఏంటంటే ఐగుప్తీయులు మనుషులే గాని వారు దేవుడు కారు, వాటి సహాయం వలన మీకేమీ కలుగదు. అంటే మనుషుల సహాయం మీద ఆధారపడుతున్న మీరు వేటిని పొందుకోలేరు, ఎటువంటి కాపుదల, భద్రత, ఎటువంటి సంరక్షణ మీకు కలుగదు అని దేవుడు తెలియపరుస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన్ను ఆశ్రయించే వారికి ఎటువంటి మేలు కలుగుతుందో, ఎటువంటి కాపుదల, భద్రత కలుగుతుందో ఈ వాగ్దాన వచనం ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో, యూదులతో దేవుడు మాట్లాడినట్లు ఈ వాగ్దాన వచ్చిన భాగముల్లో మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను మరొకసారి ప్రేమపూర్వకంగా పిలుస్తూ ఉన్నారు. తన ప్రజలైన వారిని నన్ను ఆశ్రయించండి, మీకు మేలు కలుగుతుంది, నేను మీకు సహాయం చేసే దేవుణ్ణి అని దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ వాక్య వచనాలు యెషయా గ్రంథం 31 కావచ్చు, 30 కావచ్చు, దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రేమ, బాధ్యత, జాలిని మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వీటిని తెలియపరుస్తూ మనుషులను ఆశ్రయించొద్దు, మనుషుల రాజ్యంలో ఆ ఐగుప్తుని మీరు ఆశ్రయించొద్దు, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీకు ఇటువంటి మేలులు కలుగుతాయని దేవుడు అనేకమైన వాగ్దానముల ద్వారా తన ప్రజలతో మాట్లాడినట్లు 30-31 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఒక వాగ్దానం వచ్చిన భాగమునే మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటున్నారు, పక్షులు ఏ విధంగా అయితే వాటి పిల్లల మీద దృష్టి పెట్టి తమ పిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు వాటి సహాయం కోసము ఎగిరి ప్రమాదం నుంచి వాటిని దూరంగా ఉంచడానికి వాటి చుట్టూనే భద్రతగా తిరుగుతూ వాటిని ఏ విధంగా అయితే కాపాడుతూ ఉంటాయో, అదే విధంగా దేవుడు తన్ను ఆశ్రయించు తన ప్రజలను ఆపదలో ఉన్నప్పుడు వారిని రక్షించి వారికి సహాయం చేసే దేవునిగా ఉంటానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే మనుషుల బలమును, అధికారమును, ఆస్తులను, లోక సంబంధమైన వాటిని ఆశ్రయిస్తారో వారికి ఎటువంటి సహాయం కలగదు, వారి శ్రమ పొందుతారని దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప అద్భుతమైన కాపుదల, భద్రత దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మనుషులను ఆశ్రయించగా నన్ను ఆశ్రయించండి అని తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ వాగ్దానం ఎవరికంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఇటువంటి కాపుదల, భద్రతతో కూడిన
వాగ్దాన నెరవేర్పు వారు పొందుకుంటారని దేవుడు తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కూడా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే మనుషుల బలమును, అధికారమును, ఆస్తులను, లోక సంబంధమైన వాటిని ఆశ్రయిస్తారో, వాటిని ఆశ్రయించి వాటి మీద ఆధారపడతారో వారు శ్రమ పొందుతారు. అయితే ఎవరైతే మనుషుల బలమును, అధికారమును, ఈ లోక సంబంధమైన వాటిని ఆశ్రయించక పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవుడు వారిని అన్ని పరిస్థితుల్లో కాపాడి రక్షించి విడిపిస్తానని దేవుడు ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని అద్భుత కాపుదల, భద్రత, రక్షణ మనం పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. దేవుని మీద ఆధారపడేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుడు కోరేటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉంటామో దేవుని గొప్ప కాపుదల మనకు కలుగుతుంది. ఆపదల నుండి దేవుడు విడిపిస్తాడు, ప్రమాదాల నుండి దేవుడు విడిపిస్తాడు. ఏ తెగులు మన గుడారాలు సమీపించకుండా తన దేవదూతల భద్రతను ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి ప్రతి ప్రయాణాల్లో, ప్రతి కార్యాల్లో ఆయన మనకు తోడుగా ఉండి గొప్ప అద్భుత కాపుదలను మనకు అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే దేవుణ్ణి ఆశ్రయించే ఆత్మీయతను మనం కలిగి దేవుని ద్వారా ఇటువంటి అద్భుతమైన కాపుదలతో కూడిన వాగ్దాన దీవెనను మన జీవితాల్లో మనం పొందుకుందాం. అట్టి కృపను, భాగ్యమును దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు, బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మనుషులను ఆశ్రయించేవారు శ్రమ పొందుతారని, నిన్ను ఆశ్రయించేవారు అద్భుతమైన కాపుదల, భద్రత, సంరక్షణను పొందుకుంటారని మీరు ఇచ్చిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, పక్షులు ఏ విధంగా అయితే వాటి పిల్లలను సంరక్షిస్తాయో నీవు నీ ప్రజలను ఆ విధంగా సంరక్షిస్తావని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు ప్రభువా. దేవా, నీలోనే అద్భుతమైన కాపుదల, భద్రత ఉందని మరొకసారి ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనను వారి జీవితాల్లో పొందుకునేటకు మీరు సహాయం చేయండి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆధ్యాత్మిక జీవితాల్లో అభివృద్ధిని కలుగు చేయండి ప్రభువా. ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించండి, ప్రయత్నాల్లో దేవా అద్భుత విజయము, సఫలతను మీరు అనుగ్రహించి వారి జీవితముల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకరంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.